నా పేరు నరేష్ కుమార్ అండి. ఈస్ట్ వెస్ట్ సీడ్స్లో టీఎస్ఎంఏ చేస్తూ ఉన్నాను నేను. మనం వచ్చి ఇప్పుడు నెమ్మని అనే విలేజ్ నార్కెట్పల్లి నల్గొండలో ఉన్నాము. మనం వచ్చి ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళది ముకాసా అనే ఐస్ బాక్స్ రకము పొలంలో ఉన్నాము. మనం ఈ రకం గురించి ఏంటి అంటే రైతుని వారి మాటల్లో ఒకసారి కనుక్కుందాము. నమస్తే అండి రెడ్డి గారు. మనకి మీరు ముకాసా అనే రకం పెట్టారు కదా, మీ మాటల్లో మీకు ఎట్లా అనిపించింది ఈ రకము? మాకు మంచిగా అనిపిస్తుంది. ముకాసా సీడ్ వాడుతున్నాం, మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే వేరే ఇప్పుడు మీరు ఇంతకుముందు వేరే రకాలు పెట్టారు, ఇప్పుడు ముకాసా పెట్టారు కదా. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం ముకాసా పెట్టారు, ఇప్పుడు కూడా ముకాసా. సో లాస్ట్ టైం పెట్టినప్పుడు మీకు ఏం నచ్చిందండి? మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారు కదా, కొంచెం వైరస్ కానీ కొద్దిగా కాయ కూడా పొడవు కాదు, మీడియంగా మధ్య రకంగా వస్తుంది కాయ. దానివల్ల ఇక నాకు ఇదే ఇంట్రెస్ట్ అనిపించింది. ఇక వచ్చేస్తుంది. ఓకే, అంటే మీకు కోలాకారంగా వస్తూనే గుండ్రగా మీకు కరెక్ట్ షేప్లో వచ్చింది కాయ. సో దాంతోపాటు మీకు తెగులు కూడా తట్టుకుందన్నారు కదా. ఇంతకుముందు చేస్తున్నప్పుడు అంటే మీకు వేరే రకాలు పెడుతున్నప్పుడు దాని పక్కకు పెట్టి చూసి తెగుళ్ళు చూసుకున్నారా లేకపోతే ఎట్లా అండి? ఈసారి కొంచెం వేరే ఒక రకం పెట్టాము, కొంచెం దానికన్నా ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. తెగుళ్ళు బెటర్గా అనిపించింది మీకు. సో ఈ కాలంలో ఈ మళ్ళీ ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా తట్టుకొని నిలబడడం అంటే మనకు కొన్ని స్ప్రేయింగ్స్ తగ్గుతుంది కాబట్టి మీరు దీన్ని ఎంచుకున్నారు. ఓకే, కాయ తిని చూసారండి, టేస్ట్ ఎట్లా? స్వీట్. ఓకే, ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం వేసారు కదా, మార్కెట్లో కనుక్కుంటున్నప్పుడు వాళ్ళు లాంగ్ అంటే డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కువ రోజులు ఆగడం కానీ అవన్నీ కనుక్కున్నారు వాళ్ళని? మాకు మేము మనకు ఏమైనా చేనుపడ కటింగ్ వరకే మన బాధ్యత, కటింగ్ చేసుకుని వెళ్తారు. సో ఇప్పుడు మనతో పాటు రైతుతో పాటు మనకి వాటర్ మిలన్ వెండర్ కూడా ఉన్నారండి. సోల్ గారు నమస్తే. మీ ఒపీనియన్, ఇప్పుడు మీరు కాయలన్నీ కొంటా ఉంటారు కదా, సో మీరు చూసినారు కదా ముకాసా పైన మీ ఒపీనియన్ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందండి, పేపర్ లేకుండా ఇది మంచిగా వచ్చింది. ఇంకా మల్చింగ్ చేసుకుంటే ఇంకా బెటర్ వస్తుంది. సో సైజ్ 25-20 టన్నుల దాకా వస్తుంది. సైజ్ కూడా 5 నుంచి 6 కేజీలు 4 కేజీలు కూడా కాయలు ఉన్నాయి అక్కడ. బ్రహ్మాండంగా ఉంది. అంటే షేప్ ఎట్లా అనిపిస్తుంది? షేప్ మంచిగా ఉందండి, షేప్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇంకా మల్చింగ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. మామూలుగా మీరు కాయ చూస్తుంటే ఎన్ని రోజుల వరకు మీకు రవాణాకు అనుకూలంగా అనిపిస్తుంది? అంటే ఇక్కడ కంపెనీ ఫిరంగి చూపించింది మనకి, దాని తగ్గట్టుగా ఉందా లేదా? రవాణాకి అనుకూలమైన గట్టిగా ఉంది. ఎక్స్పోర్ట్కి 4-5 డేస్ పోయినా మన నిల్వ ఉండడానికి 20 డేస్ నిల్వ అయితే 20 డేస్ ఉంటుంది. రైస్ సోదలు వేసుకోవచ్చా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ముకాసా రైస్ సోదలు అందరూ ఎవరైనా వేసుకోవచ్చా అండి? నల్ల తామర కూడా తట్టుకుంటుంది, చాలా బాగుంటుంది వెరైటీ. ఈ వెరైటీ కావాలంటే నల్గొండ ప్రకాశం బజార్ రైతన్న సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్కి రాగలరు. ఈస్ట్ వెస్ట్ ముకాసా.